వార్డులో కూడా మనం ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళాలి. ముఖ్యంగా నా సూచన ఏంటంటే ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమం ఒకరి కాదు, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనల్ని గుర్తించాలి, మన కూటమి పార్టీలు మనల్ని లేకుండా ముందుకు వెళ్ళకూడదు అనుకుంటే మనం చేయాల్సిన మొదలు పెట్టిన మన స్ట్రెంగ్త్ మనం చూపించాలి. మన స్ట్రెంగ్త్ ఏంటంటే యువతకి మనకి పెద్ద డిస్కనెక్ట్ ఉంది. నేను చెప్తున్నాను, ఈరోజు యువతతో మనం డైరెక్ట్ కాంటాక్ట్ లో లేవు. యువత ఎవరు కూడా మనతో కాంటాక్ట్ లో ఉండదు. వాళ్ళకి పవన్ కళ్యాణ్ కనబడతారు, పవన్ కళ్యాణ్ సినిమా కనబడుతుంది, పవన్ కళ్యాణ్ ఆశయాలు కనబడతాయి తప్ప మనకు కనబడదు. కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు, మనం ఎక్కడ ఉంటాం. ఉదయం నుంచి ఇప్పుడు సాయంత్రం ఒక ప్రోగ్రామ్ అనుకుంటే ఈ టైం కేటాయించలేని చేయలేని పరిస్థితులు మనం ఉంటాం. వాళ్ళు ఈ టైంలో వాళ్ళు ఫ్రీగా ఉంటారు, మనం ఖాళీ చేసే కానీ బిజీ ఉంటారు. కాబట్టి ఇంటికి ఎన్యూమరేషన్ ఉంటుంది చూసారా, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానీ ఎలక్షన్ డ్యూటీ ఉంటుంది చూసారా. ప్రతి ఇల్లు ఇక్కడ ప్రతి వార్డులో ప్రతి ఇల్లు మనం టచ్ చేయాలి. అంతేగాని మనం దగ్గర శిబిరం పెట్టాం, శిబిరం దగ్గర అందరం కూర్చొని రికార్డ్ చేస్తున్నాం, సోషల్ మీడియాలో పెట్టాం కాదు. ఆర్ఎస్ఎస్ పద్ధతి ఏంటంటే వాళ్ళు సోషల్ మీడియాలో కనపడరు, కానీ వాళ్ళు టచ్ చేయని ఇల్లు ఉండదు. ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తి పేరు ఆర్ఎస్ఎస్ లో వినిపించింది, మనకు తెలియదు. కానీ మన ఇంట్లో అన్ని ఇళ్లలో ఉన్నారు ఎక్కువ మంది జనసేన అభిమానులు. కాబట్టి ప్రతి ఇల్లు మనం తిరగాలి. ఇప్పుడున్న తక్కువ టైంలో మనం 26వ తారీఖు మొదలెడితే 26వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపల, ఎందుకంటే 14వ తారీఖుని మన ఆవిర్భావ సభ జరుగుతుంది కాబట్టి ఇంటి పరిస్థితుల్లో 10వ తారీఖు అయిపోతుంది. ఇదివరకు నాకు మళ్ళీ ఎక్స్టెన్షన్ వస్తుంది, మనం చేసి కూర్చొని కాదు. మనం 26వ తారీఖు నుంచి మొదలు పెట్టేసి మనకు మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటంటే ప్రతి ఇల్లు ఒక వార్డులో ఒక 5-10 మంది లింకులు తీసుకున్నారు అనుకోండి. మీకు తెలిసిన వాళ్ళు ఎన్రోల్ చేయడానికంటే ఇంపార్టెంట్ వార్డులో ఓటర్ లిస్ట్ ని 5 ముక్కలు 6 ముక్కలు 7 ముక్కలు చేసుకుంటాం. ఒక్కొక్క మొక్క పట్టుకొని అంటే ఒకే ఇంటి కింద వెళ్ళకూడదు, జనసేన నుంచి ఒకలేదు. సో మన వార్డు ఏం చేస్తామంటే ఇప్పుడు 22వ వార్డు ఉందనుకోండి, 22వ వార్డులో ఇన్ని వీధులు ఉన్నాయి, ఇంతమంది ఉన్నారని తెలిసిన తర్వాత ఇంతమంది ఓటర్స్ ఉంటారు. ఎంతమంది ఓటర్స్ నార్మల్గా 1400 26,000 ఓట్లు బూత్ కదా. 26,000 ఓట్లలోనే మనం ఏం చేస్తామంటే 2,000 ఓట్లు ఒక లిస్ట్, 1000 ఓట్లు ఒక లిస్ట్ కింద తీసేసి లిస్ట్ ఉంటుంది కదా, ఆ 1000 ఓట్లు ఒకళ్ళు అప్పచెప్పి వాళ్ళకి కలిపి వస్తే అందులో మన మనుషులు ఉండొచ్చు, వాళ్ళు చేసుకుని ఉండొచ్చు, దాని గురించి పట్టించుకోవాలి. ఇప్పుడు ఎవరు ఎక్కువ చేశారు ఎవరు తక్కువ చేశారని కాదు, మనం గోల్ వేసామా లేదా, ఈస్ట్ లో అందరికంటే ఎక్కువ చేసామా లేదా. ఎందుకంటే ఇదివరకు బెస్ట్ కంటే ఎక్కువ చేసాం 1000 అంతే తప్ప ఈస్ట్ చాలా అట్టడం ఉంది 600. కాబట్టి మనం ఈసారి టాప్ లోకి వెళ్ళాలంటే ప్రతి ఇంటికి వెళ్ళాలని చూపెట్టాం. ఇది మనం అక్కడ ఫంక్షన్ చేసాము, సత్యాగారు పిలిచాము, పిల్లలు కాదు, భుజాన్ని సాగు చేసుకోవడం. ఒక 4 కార్యకర్తలు 2 మగవాళ్ళు 2 ఆడవాళ్ళు కలిసి ప్రతి ఇంటికి వెళ్ళాలి. పుట్టి మగవాళ్ళు వెళ్ళినా చికాక, కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, అది తలకి 4 ఆడవాళ్ళు 2 మగవాళ్ళు కలిసి లిస్ట్ పెట్టుకొని ఆ 1000 ఓట్లలో వాళ్ళు టచ్ చేశారు. అలాగే ప్రతి దగ్గర అలా తిరిగారు అనుకోండి, డెఫినెట్ గా హైయెస్ట్ ఓట్స్ పంపిస్తారు, హైయెస్ట్ రిజిస్ట్రేషన్ అవుతుంది, అందులో అనుమానం లేదు. చాలా మంది ఏం చెప్తారంటే ఈ 400 రూపాయలు పెట్టారు, 500 400 పెట్టారు, 400 చాలా ఎక్కువ అంటారు. 400 మన ఇన్సూరెన్స్ చేయడం లేదు. వాళ్ళు సినిమా చూస్తున్నారు అనుకుని చెప్పండి. ఇప్పుడు మిగతా సినిమాకి కావాలంటే తక్కువ రేటుకి వస్తుంది, పవన్ కళ్యాణ్ గారి సినిమా కదా కొంచెం ఎక్కువ రేటు ఉంటుంది. కాబట్టి సినిమా బాగా అనుకోండి, అనుకోవద్దు. ఒక సినిమా చూస్తున్నాం అనుకోండి, మీరు సినిమా చూస్తున్నాం అనుకున్నది ఒక నాయకుడు పెద్ద సపోర్ట్ అవుతుంది. ఆయన ఏం చేస్తున్నారంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఒక్క పైసా కూడా కార్యకర్తలు కట్టిన డబ్బులు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారు ఖర్చు అయ్యేది. ఈరోజు మొత్తం 100 కోట్ల వరకు మీకు డిపాజిట్ అయిపోయింది, ఫిక్స్డ్ డిపాజిట్ అయిపోయింది. పార్టీ పేరు మీరందరూ ఇచ్చిన డబ్బు. ఇప్పుడు జనం కొరకు జనమే నిర్మించిన సేన జనసేన అంటారు కదా, అదే పద్ధతిలో ₹1 కూడా తీసుకోకుండా మొత్తం డబ్బంతా ఆయన బ్యాంక్ లో మన గురించి మన ఫ్యూచర్ గురించి డిపాజిట్ చేశారు, ఈ పార్టీ నిలబడి గురించి. అది చాలా మంది తెలియదు. ఏమనుకుంటారంటే వీళ్ళు 500 తీసుకున్నారు, ఇన్సూరెన్స్ 200-300 ఇస్తున్నారు, జోబ్ పెట్టేస్తున్నారు అని కొంతమంది అనలిస్ట్ కూడా చెప్తుంటారు. ఇవాళ ఈ ఇన్సూరెన్స్ పాలసీ కావాలంటే నాట్ లెస్ దాన్ 750 రూపీస్ మనం 400 రూపాయలు ఇస్తున్నారు అంటే ఇన్సూరెన్స్ ఎక్కువ కదా, 400 రూపాయలకి క్రియాశీల సభ్యులు ఇస్తున్నారు. ఇన్సూరెన్స్ అది సొంతంగా చేస్తారు. ఇది మనం జనం కూడా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇండివిజువల్ మైక్రోలో సోషల్ మీడియాలో కాకుండా ఇండివిజువల్ వెళ్ళినప్పుడు మనం జనసేనలో భాగస్వామ్యం ఎందుకు చేస్తున్నామంటే ఒక వ్యక్తిని బలపరచడానికి చేస్తున్నాం. ఆయన ఇప్పటివరకు చెప్పింది పంచాయతీ రాజ్ వరకు చేయగలుగుతున్నారు, మిగతా చేయలేకపోతున్నారు. కారణం ఏంటి, ఆయనకు కావాల్సినంత శక్తి ఇంకా లేదు. ఆ శక్తి ఎప్పుడు వస్తుందంటే ప్రజలందరూ ఎన్రోల్ అయినట్టు ఆ శక్తి వస్తుంది. సో ఇది మనం కన్విన్స్ చేయాలి. డెఫినెట్ గా ప్రతి ఇంటికి మనం వెళ్ళాలి.
ఒక్క ఇల్లు కూడా అంటే మన నియోజకవర్గంలో మన వార్డులో ఒక్క ఇల్లు కూడా వదిలేసినప్పుడు తెలుగుదేశం ఇల్లు ఉన్నాయండి. అందులో ఒకటి తెలిసినప్పుడు ఉండొచ్చు మనం తెలియదు. కాబట్టి ప్రతి ఇంటికి మనం వెళ్ళాలి తప్పనిసరిగా. ఇది ఒకటి నా సూచన, నా సలహా అనుకోండి, ఏమని అనుకోండి. సో దయచేసి ఆలస్యంగా వచ్చిన కూడా స్వాగతం చెబుతున్నాను.